హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి నైట్ అయితే మరి పైకి వచ్చామండి మొక్కలు చూద్దామని. ఓకే, చూసాం. కాకపోతే ఇక్కడ మొక్కలకి వాటర్ అనేది వేయాలండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్యాప్ ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి మొక్కలు. ఇప్పుడు నేనైతే దీనికి ఇక్కడ డమ్మీ ఉందండి, వాటర్ ట్యాంక్ డమ్మీ పెట్టాం. అది వేస్ట్ వాటర్ బయటకు వచ్చేలా దానికి ఏంటంటే మేము ఇప్పుడు ఆల్ట్రేషన్ ట్యాప్ అనేది పెడుతున్నామాట. ఏంటంటే మొక్కల కోసం ఒక ట్యాప్ అనేది అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, చూసారు కదా, 1 ఇంచ్ యూపీ సెఫ్టీని అంగుళం 30 బ్రష్ వేసి దానికి కనెక్టింగ్ అని చేస్తాను అనమాట. చూసారు కదండి, బ్రష్ అయితే గొమ్మెట్టేసి నొక్కేయాలి. అలాగా నొక్కేసిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు ఒక గొట్ట ముక్క 30కి యూపీఎస్ గొట్ట ముక్క తీసుకొని మనం ఇలా గోక్కొని బాగా గోక్కున్న తర్వాత గ్రిప్ పట్టుకుంటుందండి. గోగాలి. అప్పుడు మనం కొంచెం గొమ్మ వేసండి, పుల్లిగా గొమ్మ అనేది పుల్లిగా వేయాలన్నమాట. గొమ్మ వేసిన తర్వాత మనం అది కొంచెం లోన కూడా వేయాలండి. బ్రష్లో కూడా కొంచెం వేసి నొక్కాలి. ఓకే, కొంచెం బ్రష్లో కూడా లైట్గా వేసుకుంటే మనకి బాగా గ్రిప్ అనేది తట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు ఎట్టిన తర్వాత మనం గట్టిగా నొక్కాలి, లీకేజ్ రాకుండా. ఇప్పుడైతే మనకి ఎంత ముక్క కావాలో చూసుకొని కట్ చేసేసుకుంటామే, ఒక అంగుళం బాతి ఉంచుకొని. ఓకే ఫ్రెండ్స్, మనం కోసేసుకున్న తర్వాత మనం అనేది రంగులు 30కి ఒకటి ఉందండి యూపీఎస్, అది మనం అతికించాలి. ఓకే, చూడండి. కోసిన తర్వాత మనం జాగ్రత్త కోసుకోవాలని చేతికి వస్తుంది. రంపంపేట మా ఊడు పట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడైతే మరి కోసేసాం కాబట్టి ఇప్పుడు అది గొమ్మ వేస్తున్నాను. గొమ్మ వేసేసి బాగా రాయాలండి. గొమ్మ అయితే ఫుల్గా వేయాలండి. గొమ్మ అనేది లీకేజ్ రాకుండా. అంటే బాగా మన ఎక్కడ కూడా బీచ్ చేస్తాం కాబట్టి కొంచెం చుట్టూ దగ్గర బాగా పామాలండి. ఇప్పుడైతే దీనికి కూడా ఎఫ్టీకి అయితే కూడా మనం గొమ్మ వేసుకోవాలి. ఇప్పుడు కూడా రెండిట్లు కూడా గొమ్మ పామితే బాగా పట్టుకుంటుందండి. ఒక సైడ్ అయితే సరిగ్గా ఎక్కదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే రెండిట్లకి అయితే గొమ్మ రాసి నొక్కేస్తున్నాం గట్టిగా. ఓకే, ఫుల్గా ఎక్కింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్యాప్ పుట్టి మనం తీసుకున్న చూసారు కదా, గేట్ వాల్ టైపు చూసారు కదా. మనం ఎప్పుడన్నా సూపు కూడా ఎక్కించుకోవచ్చు అన్నమాట దీనికి, గేట్ వాల్ ట్యాప్కి. ఓకే ఫ్రెండ్స్, భవిష్యత్తు మనం సూపు కూడా ఎక్కించుకోవచ్చు దానికి. ఓకే, ఇప్పుడైతే ఫుల్గా టెప్లన్ టేప్ అనేది వేసేయాలి, ఫుల్గా చుట్టాలి, లీకేజ్ రాకుండా. ఓకే, ఫుల్గా అయితే చుట్టేసాను టెప్లన్ అయితే. చుట్టిన తర్వాత మనం టైట్గా ఉండేలా బిగించుకోవాలండి. టెప్లన్ మాత్రం కంపల్సరీ ఫుల్గా వేసుకోవాలి, లీకేజ్ రాకుండా. ఓకే, ఇప్పుడైతే బీచ్ చేస్తున్నాను. మనం టైట్గా ఉండేలా అయితే బీచాలి. చూసారు కదా, టక్కని బీచ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే మనం బీచ్ చేసేగా ఇక్కడ డమ్మీ ఒకటి ఉండదండి, ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా సెట్టింగ్ చేసాం. ఓకే, ట్యాప్ రెడీ. ఇప్పుడైతే మనం దానికి గొమ్మ అనేది వేసామండి ఎఫ్టీకి. చూసారు కదా, లోన మరలు ఉంటాయండి ఎఫ్టీకి లోపల. దాంట్లో మనం గొమ్మ అనేది వేసుకోవాలి, ఫ్రీ ఎక్కుతుందండి నిప్పలు అనేది. ఇప్పుడు ఈ నిప్పలకున్న డమ్మీ అయితే పీకేస్తున్నాను. డమ్మీ పీకేసండి మనం సెట్ చేసుకున్న ట్యాప్ సెట్టింగ్ అయితే బిగించాలి దీనికి. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పాలండి, ఏంటంటే వాటర్ వచ్చేద్ది అండి. వాటర్ అసలు రాకుండా కింద పడకుండా నేను సెట్ చేస్తాను అనమాట. వెంటనే బిగించాలన్నమాట. ఓకే, వెంటనే మళ్ళీ సెకండ్లో బిగించాలన్నమాట. అలా ఉండాలి ఇప్పుడు సెట్టింగ్. చూడండి, వాటర్ అయితే వచ్చేస్తుంది, లీకేజ్ అవుతుంది, వచ్చేస్తుంది అంతే. వెంటనే పెట్టేయాలి, ఇలాగా పెట్టేసి బిగించాలి టైట్గా, లీకేజ్ లేకుండా అయితే బిగించాలి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదండి, వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను బిగించడం జరిగింది. ఓకే, ముందుగా ఇలా మనం బిగించుకోవాలండి. వాటర్ మనం ఓపెన్ చేసి ఇవన్నీ చేసేదాకా అయితే వాటర్ వెళ్ళిపోద్ది కాబట్టి ముందుగా చెక్ చేసుకుని బిగించుకోవాలి. పొట్టు అనేది ఓవర్గా వేసుకోకూడదండి, పగిలిపోద్ది. అప్పుడే సమానంగా వేసుకోవాలి. నేనైతే సమానంగా వేసాను, ఓవర్గా అయితే వేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది కదండి సెట్టింగ్. చూసారు కదా, వాటర్ అయితే వచ్చేస్తుంది, బకెట్లో పట్టేస్తున్నాను వాటర్. ఇంకా ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా బిగించేసాను. ఓకే, అయిపోయింది. మరి నేను చేతులు కడుక్కుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను మొక్కలకి అనేది వాటర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే బకెట్ నుండి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను మొక్కలు చెక్ చేస్తున్నాను. అప్పుడే 4 రోజులు అయింది మొక్కలకి నేను వాటర్ వేసి. పొడిగా ఆరిపోయిందండి, వాటర్ అయితే ఏం లేదు, మొత్తం ఆరిపోయింది. చూసారు కదా, మట్టి చూడండి ఎలాగ అయిపోయిందో. బాగా ఆరనిచ్చాం. ఏంటంటే ఆరుదలగా ఉంటే బాగా మనకు వాటర్ బాగా లాక్కుంటుందని మనం ఆరనిచ్చామంట. మొక్కలుగా పెట్టాక ఇప్పుడే మొట్టమొదటిసారి పోతాం. ఓకే, చూడండి. మరి మనం వాటర్ వేసినప్పుడు ఏంటంటే చెయ్యి అడ్డు పెట్టుకుని వాటర్ అనేది పోయాలి.
వాటర్ పోతే మనం డైరెక్ట్ మొక్క మీద పడవదు, లేదంటే మొక్క మీద పడితే పడిపోయే అవకాశం ఉంటుందండి వాటర్ డైరెక్ట్ పోతే. ఓకే, మనం ఈ విధంగా అయితే ప్రతిదానికి కూడా చెయ్యి అడ్డు పెట్టుకుని వేసుకోవాలండి మొక్కలకి. మనం ఏంటంటే నైట్ టైం మొక్కల కోసం ఎంత కష్టపడినా ఓకే మనం ఈ విధంగా అయితే మరి చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మొక్కలకి మరి ఈ విధంగా అయితే పోసేస్తున్నాను వాటర్. నైట్ టైం పోస్తున్నామండి. మరి మన నైట్ టైం అయితే కొంచెం బాగా వస్తుందని నైట్ టైం అరేంజ్ చేసాం మొక్కలకి. ఓకే, బాగా ఆరిందన్నమాట, బాగా కాలనిచ్చామండి. ఇప్పుడైతే బాగా తీసుకుంటుందండి వాటర్. బాగా కాలనిచ్చాం కప్పెట్టిన తర్వాత. ఓకే, వెంటనే పోయకూడదండి. కప్పెట్టిన తర్వాత మనం ఆరనిచ్చిపోతే హెయిర్ అనేది బాగా తొడుగుతుందండి. ఓకే, ఒక బకెట్ నీళ్ళు పోసాం. ఇప్పటికి ఒక బకెట్ నీళ్ళు అనేది పట్టి రావాలి. ఓకే ఫ్రెండ్స్, మనం వాటర్ అనేది అన్నిటికీ సమానంగా పోయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకో బకెట్ నీళ్ళు అయితే తీసుకొస్తున్నాను. ఇంకో కొన్ని మొక్కలకి అయితే పోయాలి. ఓకే, సమానంగా పోయాలండి. బాగా ఓవర్గా కాకుండా ఎంతలా అవుతుందో చూసి పోసుకోవాలి. బాగా అరిపోయాయండి. చూడండి మీకు ఇక్కడ బాగా చూడండి, పరిశీలిస్తే చూడండి ఇక్కడ ఎలా వాటర్ అనేది ఎలా లాక్కున్నదండి మీకు వీడియోలో చూపిస్తాను. మొక్కలు బుడగలు వేసేస్తాయండి. ఇక్కడ బుడగలు వేసేస్తే మంచి దావతగా ఉన్నాయండి. మంచి స్పీడ్గానే ఇలా అవుతుంది వాటర్. చూడండి మరి మనం అలా షేడ్ పెట్టుకుని జాగ్రత్తగా మనం మొక్కలు కానీ వేసుకో. చూడండి ఆరిపోయి చూడండి బుడగలు చూడండి ఎలా వేసేస్తుందో వాటర్. కింద తెగలాక్కుంటుంది మట్టి. చూసారు కదా బుడగలు వేసేస్తున్నాయి ఆరిపోయిన మొలని మామూలుగా వెళ్ళేది బుడగలు. ఓకే ఫ్రెండ్స్, మరి పుల్లిగా అయితే ఆరిపోయినాయి. చూసారు కదండి ఇక్కడ కూడా బుడగలు చూడండి ఎలా వేసేస్తున్నాయి. అది ఈ విధంగా అయితే ఆరిపెట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అన్నింటికి అయితే మరి పోసేసాను. ఓకే, ట్యాప్ అనేది అరేంజ్ చేశాను. అరేంజ్ చేసిన తర్వాత మొత్తం చూసారు కదండి మనం ఇంకా దాని నుంచి తీసుకునేలాగా వాటర్ సూప్ ఎక్కించుకుని ఎప్పుడన్నా మనం మొక్కల భవిష్యత్తులో తడుపులా పెట్టాను. ఓకే, బకెట్తో కూడా పోసుకొచ్చండి. మొత్తమే మొక్కల కోసం అయితే నేను ఇక్కడ ట్యాప్ అనేది పెడతాం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అది మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మరి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ నైట్ టైం మరి ఏదో చేసాను మరి. ఓకే ఫ్రెండ్స్.